అందరికీ నమస్కారం. అమరావతి మొదటికే మోసం రాదనే గ్యారంటీ ఏమీ లేదు. మళ్ళీ అంతా ల్యాండ్ తీసుకోవడానికే పూనుకుంటున్నారని ఇదేదో పెద్ద ల్యాండ్ గ్రాప్ కోసం చేస్తున్నారు, ఇదేదో రియల్ ఎస్టేట్ మాఫియా అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మానేసి మళ్ళీ ఇదిగో మోదీ గారిని పిలిచి రెండోసారి పనులు ప్రారంభించాలంటూ ఇక్కడ హడావుడి చేస్తే నష్టమే, లాభం తక్కువ అని అనిపిస్తుంది. సో కొత్తగా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏమిటంటే అమరావతికి సంబంధించి ఉన్న ఒక విమర్శ ఏమిటి అంటే మీరు డబ్బులన్నీ తీసుకెళ్లి ఎక్కడ పోస్తున్నారు, అక్కడ కొద్ది మందికి ప్రయోజనం కలిగే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది, దీనివల్ల మిగతా ప్రాంతం ప్రజలు నష్టపోతున్నారు అనేది ఒక విమర్శ. ఆ విమర్శ చాలా మంది చేస్తున్నారు. అందులో సదుద్దేశంతో చేసే వాళ్ళు కొంతమంది అయితే దురుద్దేశంతో చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు మళ్ళా ఇంత హడావుడి చేసి కళ్ళు మిరుమిట్లే గాలిస్తే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తే ఏంటి మొత్తం రాష్ట్రం అంటే అమరావతి మాత్రమేనా? ఎప్పుడు అమరావతి బదిలేనా? ఎప్పుడు అమరావతిలోనే కార్యక్రమాల గురించేనా? అన్ని మిగతా ప్రాంతాల ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిగా ఏంటంటే అమరావతి అంటే పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి పిలుస్తుంటారు. దాన్ని నిజంగా పీపుల్స్ క్యాపిటల్ అని పిలుస్తూ ఉంటే అందులో మిగతా ప్రాంతం ప్రజలు కూడా ఉండాలి. అప్పుడు దాకా అయితే ఆ రకమైన వాతావరణం లేదు. ఇప్పటిదాకా అయితే అసలు నిజంగా చెప్పాలంటే అమరావతిలో భూములు స్థానిక రైతులే కాబట్టి ఆ కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి అమరావతిలో చాలా మంది ఉండాలి, లేకపోతే అది నిజంగా పీపుల్స్ క్యాపిటల్ కాదు. ఆ రిప్రజెంటేషన్ క్యారెక్టర్ లేకపోతే రాజధానికి కొంతమందికి కోసమే కట్టినట్టుగా రాజధాని మాత్రం అని అనుకుంటారు. ప్రమాదం ఉంది. ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇంతవరకు అయితే కనిపించలేదు. బహుశా ఉద్యోగులు కొంతమంది రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు. అమరావతిలో బాగానే ఉంది. కానీ అమరావతిలో ఉండేటటువంటి జనాభా ఏదైతే ఉందో ఆ జనాభా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా తగిన ప్రెజెంటేషన్ లేకపోతే అమరావతి ఎన్నటికీ కూడా పీపుల్స్ క్యాపిటల్ కాలేదు. ఆ విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఈ విధంగా మళ్ళీ రెండోసారి శంకుస్థాపన కార్యక్రమాలు పనులు ప్రారంభాలు చేయడం వల్ల ఏ రకమైన మెసేజ్ వెళ్తుందంటే బ్యాడ్ మెసేజ్ వెళ్తుందనే అవకాశం ఎక్కువగా ఉంది అనేది ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా నారా లోకేష్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు అమరావతికి సంబంధించి. నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా ఈ వీడియోస్లో కొత్త విషయాలు ఏమి లేవు అంటే అనే విషయం దాంతో స్పష్టమైపోతుంది ఆ వీడియోలు చూస్తుంటే. అందువల్ల ఇప్పుడే పనులు చేపట్టారు. పనులు చేపట్టినప్పుడు సైలెంట్గా ఆ పనులన్నీ టేకప్ చేయకుండా మళ్ళీ రెండోసారి ప్రధాన చేతుల మీదుగా పనులు ప్రారంభించే కార్యక్రమాలన్నీ చెప్పి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మీరు కూడా చూశారు. ఇప్పుడు వైజాగ్లో ఏ రాష్ట్రం అయినా ఏ జిల్లా వాళ్ళైనా కానీ వైజాగ్కి వెళ్తారు. జాబుల గురించి అయినా ఉద్యోగాల గురించి అయినా. ఎప్పుడైనా అమరావతికి వెళ్ళిన దాఖలాలు లేవు ఎప్పుడు రాష్ట్రంలో. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఎవరన్నా చదువుకోవాలంటే మాత్రం పక్కా విశాఖపట్నంకే వెళ్తారు. ఈ విషయం గమనించాలి రాష్ట్ర ప్రభుత్వము. థ్యాంక్ యూ. ఇట్లా మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.